చంద్రబాబు నాయుడు గారు చేసిన పనిని ఎక్స్ప్లెయిన్ చేశాం. మొట్టమొదటిసారిగా బహుశా రాష్ట్ర చరిత్ర, దేశ చరిత్రలో కూడా ఇటువంటి ఎప్పుడూ కూడా సైబర్ క్రైమ్స్ జరిగిండమేమో. ఒక పద్ధతి ప్రకారం, ఒక పథకం ప్రకారం ఈ రోజు నుంచి కాదు, ఈ రోజుకి 2 సంవత్సరాల కిందటి నుంచి కూడా ఒక పద్ధతి ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ను మేనేజ్ చేసే కార్యక్రమం ఎలా చేయాలి అన్న దుర్బుద్ధితో చంద్రబాబు నాయుడు గారు సైబర్ క్రైమ్స్ కు పాల్పడ్డారు. ఇదే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతా ఉన్నా, మీరందరూ కూడా మీడియా కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఈ క్వశ్చన్స్ ను మీరు కూడా అడగాలని కోరుతా ఉన్నా. ఎందుకనంటే ఇదేదో మేమేదో ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మేమేదో ఆరోపణలు చేస్తున్నామని కాదు. నిజంగా ఇది జరగకూడనిది ఎలా జరిగింది అన్నది మీరు కూడా ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది అన్నది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. ఐటీ గ్రిడ్ అని ఒక కంపెనీ మీద రేడ్ జరిగింది. ఐటీ గ్రిడ్ అని చెప్పి ఒక కంపెనీ మీద రేడ్ జరిగినప్పుడు ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వచ్చాయి. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సేవామిత్ర యాప్, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సేవామిత్ర అనే ఒక యాప్, ఈ యాప్ తయారు చేసింది ఎవరు అనంటే ఐటీ గ్రిడ్ వాళ్ళు తయారు చేసిన కార్యక్రమం. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇదే యాప్ లో, సేవామిత్రలో ఉండకూడని డేటా, ఆధార్ డీటెయిల్స్, అంటే మీకు సంబంధించిన డీటెయిల్స్, ఆధార్ డీటెయిల్స్ స్ట్రిక్ట్ గా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర కానీ, ప్రైవేట్ కంపెనీల దగ్గర కానీ ఎవరి దగ్గర కూడా ఉండకూడని ఈ డీటెయిల్స్ ఏ రకంగా సేవామిత్ర అనే యాప్లో కనపడతా ఉన్నాయి. ఏ రకంగా ఐటీ గ్రిడ్ ఆఫీసుల్లో వాళ్ళ కంప్యూటర్లలో ఇది ఏ రకంగా దొరుకుతా ఉంది. ఆధార్ డీటెయిల్స్ ఒక ప్రైవేట్ కంపెనీ దగ్గర దొరకడము, ఒక ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన కంప్యూటర్లలో దొరకడము, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సేవామిత్ర యాప్లో దొరకడము సబబేనా? ఇజ్ ఇట్ జస్టిఫైడ్? ఇది క్రైమ్ కాదా? ఇది ఇన్వేషన్ ఆఫ్ ప్రైవసీ కాదా? ఆధార్ డీటెయిల్సే కాకుండా ఓటర్ల ఐడి డేటా విత్ కలర్ ఫోటోస్, ఓటర్ల ఐడి డేటా విత్ కలర్ ఫోటోస్ అంటే దాని అర్థం ఏంటంటే ఇది మాస్టర్ కాపీ. ఈ మాస్టర్ కాపీ అన్నది ఎవరికి అందుబాటులో ఉండదు. అటువంటి ఎవరికి అందుబాటులో ఉండని మాస్టర్ కాపీ విత్ కలర్ ఫోటోస్ ఏ రకంగా ఈ ఐటీ గ్రిడ్ అనే కంపెనీ ఆఫీసులో వాళ్ళ కంప్యూటర్లలో ఎలా కనపడతా ఉంది? ఏ రకంగా సేవామిత్ర అనే యాప్లో, తెలుగుదేశం పార్టీ అఫీషియల్ వెబ్సైట్లో ఏ రకంగా ఇది ఉంది? అంటే కేంద్ర ఎన్నికల సంఘం డేటా, ఇంతకుముందు ఆధార్ డేటా అంటే కేంద్ర ప్రభుత్వం హోంశాఖ మినిస్ట్రీ పరిధిలోని డేటా. మూడోది బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, రాష్ట్రంలో ఉన్న ప్రజలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. అంటే నారాయణకి ఉన్న బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది, సేవామిత్రలో యాప్లో దొరుకుతోంది, కనపడతా ఉంది. ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఏ రకంగా ఐటీ గ్రిడ్ ఆఫీసుల్లో వాళ్ళ కంప్యూటర్లలో ఏ రకంగా ప్రత్యక్షం అవుతా ఉంది? ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన యాప్ సేవామిత్రలో ఏ రకంగా
ఏ రకంగా ప్రజలకు సంబంధించిన వాళ్ళ వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఏ రకంగా ప్రత్యక్షమవుతా ఉన్నాయి. అంటే ఒక మనిషికి సంబంధించిన ఆధార్ డీటెయిల్స్ మీ దగ్గర ఉన్నాయి, ఒక మనిషికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీ దగ్గర ఉన్నాయి, ఒక మనిషికి సంబంధించిన కలర్ ఫోటోతో సహా కూడిన ఎలక్టోరల్ డీటెయిల్స్ మీ దగ్గర ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంది? రేపొద్దున మీరంతకు మీరే ఆధార్ డీటెయిల్స్ మీ దగ్గరే ఉన్నాయి, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీ దగ్గరే ఉన్నాయి. మీరు రేపొద్దున ఏం చేసినా కూడా ప్రజలు మోసపోరా, ప్రజలను అమ్ముడుపోరా, ప్రజలు నాశనమైపోరా? ఈ రకమైన డీటెయిల్స్ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉండకూడదు, ప్రైవేట్ సంస్థల దగ్గర ఉండకూడదు. అలా రిజిస్టర్ అయి ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామాలకు వెళ్లి చేసిన పని ఇది. ఆ తర్వాత ఎవరైతే వాళ్లకు ఓటేయరో అని చెప్పి ఆ సర్వేలలో తేలితే ఆ ఓట్లన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం, ఒక పథకం ప్రకారం గత 2 సంవత్సరాలుగా డిలీట్ చేయడం మొదలు పెడతా ఉన్నారు. 2 ఓట్లను యాడ్ చేయడం మొదలు పెడతా ఉన్నారు. అంటే వాళ్ళకు అనుకూలంగా ఓటు వేస్తా ఉన్నాడు అని చెప్పి ఎవరైనా అనిపిస్తే వాళ్ళ ఓట్లు ఒకటి కాదు 2 ఓట్లు కనిపిస్తా ఉన్నాయి. అంటే ఓట్లు ఒకవైపున డూప్లికేట్ ఓట్లను క్రియేట్ చేయడం, ఒకవైపున ఓట్లు పెంచడం, రెండో వైపున అనుకూలంగా ఉన్న ఓట్లను ఒక పద్ధతి ప్రకారం తొలగించడం. గత 2 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు ఒక పద్ధతి ప్రకారం, పథకం ప్రకారం చేస్తా వస్తా ఉన్నారు. ఇది చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మేము గవర్నర్ గారిని కలవడం జరిగింది. గవర్నర్ గారిని ఒక్కరినే కాదు, రాబోయే రోజుల్లో చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా కలవడం కూడా మళ్ళీ జరుగుతుంది. గవర్నర్ గారిని కలిసి ఆంధ్ర రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి సైబర్ క్రైమ్ కు పాల్పడితే దొంగతనం కాదా అని చెప్పి గవర్నర్ గారిని కలిసి చెప్పడం జరిగింది. మేమిచ్చిన ఈ అర్జీలో చాలా డీటెయిల్డ్ గా చంద్రబాబు నాయుడు గారు చేసిన పనిని ఎక్స్ప్లెయిన్ చేశాం. మొట్టమొదటిసారిగా బహుశా రాష్ట్ర చరిత్ర, దేశ చరిత్రలో కూడా ఇటువంటి ఎప్పుడూ కూడా సైబర్ క్రైమ్స్ జరిగిండమేమో. ఒక పద్ధతి ప్రకారం, ఒక పథకం ప్రకారం
ఈ రోజు నుంచి కాదు, ఈ రోజుకి 2 సంవత్సరాల కిందటి నుంచి కూడా ఒక పద్ధతి ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ను మేనేజ్ చేసే కార్యక్రమం ఎలా చేయాలి అన్న దుర్బుద్ధితో చంద్రబాబు నాయుడు గారు సైబర్ క్రైమ్స్ కు పాల్పడ్డారు. ఇదే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతా ఉన్నా, మీరందరూ కూడా మీడియా కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఈ క్వశ్చన్స్ ను మీరు కూడా అడగాలని కోరుతా ఉన్నా. ఎందుకనంటే ఇదేదో మేమేదో ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మేమేదో ఆరోపణలు చేస్తున్నామని కాదు, నిజంగా ఇది జరగకూడనిది ఎలా జరిగింది అన్నది మీరు కూడా ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది అన్నది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. ఐటీ గ్రిడ్ అని ఒక కంపెనీ మీద రేడ్ జరిగింది. ఐటీ గ్రిడ్ అని చెప్పి ఒక కంపెనీ మీద రేడ్ జరిగినప్పుడు ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వచ్చాయి. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సేవామిత్ర యాప్, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సేవామిత్ర అనే ఒక యాప్, ఈ యాప్ తయారు చేసింది ఎవరు అనంటే ఐటీ గ్రిడ్ వాళ్ళు తయారు చేసిన కార్యక్రమం. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇదే యాప్లో సేవామిత్రలో ఉండకూడని డేటా, ఆధార్ డీటెయిల్స్, అంటే మీకు సంబంధించిన డీటెయిల్స్, ఆధార్ డీటెయిల్స్ స్ట్రిక్ట్ గా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర కానీ ప్రైవేట్ కంపెనీల దగ్గర కానీ ఎవరి దగ్గర కూడా ఉండకూడని ఈ డీటెయిల్స్ ఏ రకంగా సేవామిత్ర అనే యాప్లో కనపడతా ఉన్నాయి, ఏ రకంగా ఐటీ గ్రిడ్ ఆఫీసుల్లో వాళ్ళ కంప్యూటర్లలో ఇది ఏ రకంగా దొరుకుతా ఉంది. ఆధార్ డీటెయిల్స్ ఒక ప్రైవేట్ కంపెనీ దగ్గర దొరకడము, ఒక ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన కంప్యూటర్లలో దొరకడము, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సేవామిత్ర యాప్లో దొరకడము సబబేనా? ఇజ్ ఇట్ జస్టిఫైడ్? ఇది క్రైమ్ కాదా? ఇది ఇన్వేషన్ ఆఫ్ ప్రైవసీ కాదా? ఆధార్ డీటెయిల్సే కాకుండా ఓటర్ల ఐడి డేటా విత్ కలర్ ఫోటోస్, ఓటర్ల ఐడి డేటా విత్ కలర్ ఫోటోస్ అంటే దాని అర్థం ఏంటంటే ఇది మాస్టర్ కాపీ. ఈ మాస్టర్ కాపీ అన్నది ఎవరికి అందుబాటులో ఉండదు. అటువంటి ఎవరికి అందుబాటులో ఉండని మాస్టర్ కాపీ విత్ కలర్ ఫోటోస్ ఏ రకంగా ఈ ఐటీ గ్రిడ్ అనే కంపెనీ ఆఫీసులో వాళ్ళ కంప్యూటర్లలో ఎలా కనపడతా ఉంది, ఏ రకంగా సేవామిత్ర అనే యాప్లో తెలుగుదేశం పార్టీ అఫీషియల్ వెబ్సైట్లో ఏ రకంగా ఇది ఉంది. అంటే కేంద్ర ఎన్నికల సంఘం డేటా, ఇంతకుముందు ఆధార్ డేటా అంటే కేంద్ర ప్రభుత్వం హోంశాఖ మినిస్ట్రీ పరిధిలోని డేటా. మూడోది బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, రాష్ట్రంలో ఉన్న ప్రజలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ అంటే నారాయణకి ఉన్న బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీ ఎపిక్ నెంబర్తో మీరు ఎస్ఎంఎస్ చేయాలి. చేసిన వెంటనే మీరు ఓటర్ అవునా కాదా అన్న సంగతి మీకు తెలుస్తుంది. ఒకవేళ మీరు ఓటర్గా ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఫామ్ 7 ఫిల్అప్ చేయాలి అని చెప్పి ఇవన్నీ మనం ఎడ్యుకేట్ కూడా చేయాలి ప్రజలను. ఇది ఒక డ్యూటీ ఆఫ్ ఎనీ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. ఎలక్టోరల్ రైట్స్ ను ప్రజల దగ్గరికి తీసుకొని పోయే కార్యక్రమం. కానీ చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఎంక్వైరీ జరగకూడదని, దీని మీద ఎంక్వైరీ జరిగితే దొంగ ఓట్లు ఊడబెరికే కార్యక్రమాలు జరుగుతాయని ఏం చేస్తా ఉన్నారండి చంద్రబాబు నాయుడుకు భజన పాడేందుకు ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5, ఇంకా ఎల్లో మీడియా వీళ్ళంతా కలిసి ఏం చేస్తా ఉన్నారు, అదేదో తప్పన్నట్టు. అసలు తప్పు ఎక్కడ జరిగింది తెలుసా?
తప్పు ఎక్కడ జరిగిందని ప్రశ్నించాల్సింది పోయి. తప్పు ఎక్కడిది? ఇది తప్పు కాదు. ఫామ్ 7 ఫైల్ చేయడం తప్పు కాదు. ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇవ్వడం తప్పు కాదు. దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పి వాళ్ళని ఎంక్వైరీ చేయమని, వెరిఫై చేయమని చెప్పి అడగడం తప్పు కాదు. 2 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు చేసింది తప్పు. 2 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన, ప్రజలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ చంద్రబాబు నాయుడు ప్రొక్యూర్ చేయడం తప్పు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఆధార్ కార్డు డీటెయిల్స్ ప్రొక్యూర్ చేయడం తప్పు. సామాన్య ప్రజలకు సంబంధించిన ఓటర్ ఐడికి సంబంధించిన కలర్ ఫోటోస్ మాస్టర్ కాపీ తీసుకోవడం తప్పు. ఇవన్నీ థెఫ్ట్, సైబర్ క్రైమ్స్. ఇవన్నీ ప్రైవేట్ వ్యక్తులు కానీ, ప్రైవేట్ మనుషులు కానీ, ప్రైవేట్ కంపెనీలు కానీ ఎవరి దగ్గర కూడా ఈ డేటా ఉండకూడదు. ఆధార్కి సంబంధించిన డీటెయిల్స్ కన్నా ఎవరైనా ప్రైవేట్ వ్యక్తి దగ్గర ఉంటే, మీ బ్యాంక్ అకౌంట్కు సంబంధించిన డీటెయిల్స్ ఎవరైనా ప్రైవేట్ వ్యక్తి దగ్గర ఉంటే, ఓటర్ ఐడికి సంబంధించిన కలర్ ఫోటోతో సహా కూడిన డీటెయిల్స్ వేరే ఎవరైనా ప్రైవేట్ వ్యక్తి దగ్గర ఉంటే ఇవి క్రైమ్, ఇల్లీగల్. ఇవన్నీ పనిషబుల్ అఫెన్సెస్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా దీని మీద ఉన్నాయి. అటువంటి డీటెయిల్స్ ఏమాత్రం కూడా తప్పు చేస్తున్నాము అన్న ఇది కూడా లేకుండా, ఏమాత్రం ఇది లేకుండా ఒక ప్రైవేట్ కంపెనీలకు పెట్టడము, ప్రైవేట్ కంపెనీలకి డేటా చోరీ చేసి ఇవ్వడము, తెలుగుదేశం పార్టీ యాప్స్లోనే, సేవామిత్ర యాప్స్లోనే ఈ డేటానంతా వాడుకోవడము, పద్ధతి ప్రకారం 2 సంవత్సరాలుగా ఓటర్లను తీసేయడము, ఇష్టం వచ్చినట్టుగా ఓటర్లను యాడ్ చేయడము, ఇన్ని రకాలుగా అన్యాయాలు చేస్తా ఉన్న ఈ వ్యక్తిని నిజంగా ముఖ్యమంత్రిగా ఒక్క క్షణమైనా ఈ వ్యక్తి ఉండడానికి అర్హుడేనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇదే విషయాలు గవర్నర్ గారికి చెప్పాం, ఇదే విషయాలు ఎలక్షన్ కమిషన్ కూడా మళ్ళీ ఒకసారి చెప్తాం. ఇదే విషయాలన్నీ కూడా యాక్షన్ తీసుకోమని, ఇటువంటి వ్యక్తిని కేసులు బుక్ చేసి ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఈ మాదిరిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తెలుసుకోవడము, ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వడము, ఆ ప్రైవేట్ తన తెలుగుదేశం పార్టీ వెబ్సైట్, తన తెలుగుదేశం పార్టీ సంబంధించిన యాప్లో, ఈ సేవామిత్ర యాప్లో ఇటువంటి పొందుపరచడము, ఇవన్నీ నేరాలు కావా? ఇవన్నీ కూడా కంప్లైంట్స్ మరొకసారి గట్టిగా కూడా ఇచ్చే కార్యక్రమాలు చేస్తాం. ఇవన్నీ కూడా పనిషబుల్ క్రైమ్స్. చంద్రబాబు నాయుడు గారిని, ఆయన కొడుకును, ఇద్దరిని కూడా జైల్లో పెట్టే క్రైమ్స్ ఇవన్నీ. ఆయన ముఖ్యమంత్రి, ఆయన కొడుకు ఐటీ మంత్రి, ఇద్దరు కూడా ఈ నేరాలు చేసినందుకు ఇద్దరు కూడా జైలుకు పోవాల్సిన క్రైమ్స్ ఇవన్నీ. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ చంద్రబాబు నాయుడు గారు అవి టాపిక్ డైవర్ట్ చేస్తూ, ఆ టాపిక్ పక్కకు పోయేట్టుగా చేస్తూ, టాపిక్ లేనిది ఒక టాపిక్గా క్రియేట్ చేస్తూ, ఫామ్ 7 ఫైల్ చేయడం ఏదో ఒక తప్పన్నట్టుగా ఆయన చేసినాడు. తప్పంతా 2 సంవత్సరాల నుంచి ఓటర్లను, డూప్లికేట్ ఓటర్లను యాడ్ చేసినాడు, ఆయన ఓటర్లను తొలగించినాడు, ఆయన ఓటర్లకు నచ్చిన వాళ్ళందరినీ డూప్లికేట్ 2 ఓట్లు పెట్టినాడు. అవి రిమూవ్ చేయండి అని చెప్పి అడగడం తప్పట. ఆయన చెప్పడము, టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఆయనకు సంబంధించిన ఎల్లో మీడియా కూడా డా అంటాం. ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మీద ఈ అంశానికి సంబంధించి కేసు వేస్తుంది. అదే హైదరాబాద్ లో ఫిర్యాదు చేయడానికి కొంచెం ఇట్లా చెప్తా. ఇప్పుడు నువ్వే ప్రశ్న అడుగుతున్నావు కదా, నేను ఒకటి అడగాలనుకుంటా అబ్బా. ఒక నిమిషం. దొంగతనం అన్నది ఎక్కడ జరిగితే అక్కడ కేసు పెడతారు. దొంగతనం అనేది ఎక్కడ జరిగితే అక్కడ కేసు పెడతారు. దొంగతనం ఎక్కడ చేస్తే అక్కడ. నువ్వు ఆంధ్రాకు సంబంధించిన ఇప్పుడు ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళు ఎవరన్నా వచ్చి జూబ్లీ హిల్స్లో మీ ఇల్లు ఎక్కడ? మీ ఇంట్లోకి వచ్చి దొంగతనం చేస్తే నువ్వు పోయి ఆంధ్రాలో కేసు పెడతావా? లేకపోతే నువ్వు లోకల్గా మీ స్టేషన్, పీసీ స్టేషన్ ఎక్కడైతే అక్కడ ఎస్ఆర్ నగర్లో పోయి నువ్వు కేసు పెడతావా? నువ్వు ఇప్పుడు జరిగింది ఎక్కడ జరిగింది? వాళ్ళు పోయి అసలు వాళ్ళ ఆఫీసులన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఆఫీసులు పెట్టుకొని యథేచ్ఛగా ఇక్కడ నుంచి
చేయకూడని పనులన్నీ చేస్తూ ఉంటే కేసు ఇక్కడ పెడతారా? ఎవరన్నా ఎక్కడన్నా లేని చోట ఎవడన్నా పెడతాడా? అమెరికాలో ఏదైనా క్రైమ్ జరుగుతుందంటే ఇండియాలో ఎవడన్నా కేసు పెడతాడా? అమెరికాలో ఆఫీస్ ఉంటే ఇండియాలో ఎవడన్నా కేసు పెడతాడా? వాళ్ళ ఆఫీస్ తెలంగాణలోనే ఉంది, వాళ్ళ ఆఫీస్ హైదరాబాద్లోనే ఉంది కాబట్టి హైదరాబాద్లోనే ఎవడన్నా కేసు పెడతాడు. అంతేగాని దానికి సంబంధించి ఆంధ్రాకు తెలంగాణకు మధ్య ఏదో గొడవ అన్నట్టు చేసేది తప్పు, చేయకూడని తప్పు. అసలు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉండడం ఏందండి? ఆధార్ డీటెయిల్స్ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉండడం ఏందండి? ఇటువంటివన్నీ చేయకూడని పనులు ఆయన చేసి నేరం ఆయన చేస్తూ ఉన్నాడు. తెలంగాణ ఆంధ్రాకు మధ్య ఏదో పెద్ద యుద్ధం కింద దాన్ని తప్పుదావ పట్టిస్తూ వక్రీకరించే కార్యక్రమం చేయడం అది ఏం తప్పండి నిజంగా? అంటే ఆ తెలంగాణలో హైదరాబాద్లో ఉంటూ నువ్వు నేరాలు చేయొచ్చా? ఆ నేరాలు చేసినానని చెప్పి ఎవడన్నా పోయి కంప్లైంట్ చేస్తే తెలంగాణలో ఆఫీస్ ఉంది కాబట్టి తెలంగాణలో ఎవడన్నా వాళ్ళ ఆఫీస్ ఇక్కడే ఉంది కాబట్టి వాళ్ళు ఇక్కడి నుంచే చేస్తూ ఉన్నారు కాబట్టి ఎవడన్నా పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేస్తే పోలీసులు పోయి ఆ ఆఫీస్ మీద రేడ్ చేస్తే ఆంధ్ర తెలంగాణకు మధ్య గొడవలా? ఎక్కడండి అన్యాయం? ఏపీ ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మీద పరువు నష్టం దావా చేస్తుంది. ఫామ్ 7 పేరుతో లక్షల ఓట్లు తొలగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు డిమాండ్ చేయడం ఈ రకంగా 59 లక్షల ఓట్లకు సంబంధించిన డీటెయిల్స్ 24 పెన్ డ్రైవ్స్లో గత 2 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు ఎలా చేశారు, ఏం చేశారు అని చెప్పి డీటెయిల్గా చెప్పాం. ఈ 59 లక్షల ఓట్ల మీద ఎంక్వైరీ చేయండి అని చెప్పి ఫామ్ 7 కూడా ఫిల్అప్ చేసే కార్యక్రమాలు కూడా చేశాం. ఎలక్షన్ మనం ఫామ్ 7 మనం ఫిల్అప్ చేస్తాము అని అంటే దాని అర్థం వాళ్ళ ఓట్లు తీసేస్తారని కాదు. ఎలక్షన్ కమిషన్ రిక్వెస్ట్ చేయడం, అయ్యా రండి అయ్యా ఈ ఊరికి, ఈ ఊరిలో దొంగోట్లు ఉన్నాయి, ఈ ఊర్లో చంద్రబాబు నాయుడు గత 2 సంవత్సరాలుగా చేసింది ఇదే పనే, 1 ఓటును 2 ఓట్లుగా చేసినాడు,